వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఏదైతే ఉందో ఇది అన్నీ అడిగేస్తున్నారు. అన్ని ఇండెక్స్లో అడుగుతున్నారు. ఇండెక్స్ టోటల్గా లేదు, ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్. రైట్ పర్సన్ ఉన్నప్పుడు రైట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి. ఓకే. సో లేదు, మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంది. యా. సో అది రైట్ నో -130 పాయింట్స్తో 7,000 చేంజ్ దగ్గర అయితే ఉంది. సో దీని పరిస్థితి ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? డెఫినెట్గా ఇక్కడ మన ఎన్ఎస్సి వచ్చి ఒక మంచి పని చేసింది. మనం 25 years ముందు ఇలా ఇండెక్స్ బేస్ చేసి ఇలా లేదు, ఇండెక్స్ ఫామ్ చేయడం, ఈ టెక్నాలజీ అన్నీ పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా చాలా ఈజీ అయిపోయింది. ప్రతిదానికి ఒక ఇండెక్స్ పెట్టేస్తారు. ఫార్మా అంటే ఫార్మాకి ఒక ఇండెక్స్, ఎనర్జీ అంటే ఎనర్జీకి ఒక ఇండెక్స్, రియాలిటీకి అంటే రియాలిటీకి ఒక ఇండెక్స్. ఎందుకంటే దాన్ని బేస్ చేసి మనం అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఫార్మాలో ఒక 50 కంపెనీలు అనుకోండి, ఆ 50 కంపెనీల్లో మనం అనలైజ్ చేయడం కంటే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ని అనలైజ్ చేస్తే చాలు. ఇది కూడా ఎలా మనం దానికి లింక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నిఫ్టీ ఫార్మా ఉంది, ఫార్మా ఇండెక్స్ మనకి బూమ్ అవబోతుంది అనేది ఇండెక్స్లో మనకు తెలుస్తుంది. అప్పుడు ఫార్మాలో 10 స్టాక్స్ ఉంటే మనం ఏం చేయాలంటే ఈ 10 స్టాక్స్లో కూడా డైవర్సిఫై చేయాలి. ఓకే. ఫార్మాలో మళ్ళీ ఒక్క స్టాక్ కొనకూడదు. బాగా అర్థం చేసుకోండి. ఈ 10 స్టాక్స్ని డైవర్ట్ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ నిఫ్టీ కూడా మీరు అడిగింది నిఫ్టీ స్మాల్ క్యాప్ కదా. యా, చూడండి, స్మాల్ క్యాప్ అనగానే కొంచెం ఎంత రాబడి ఉంటుందో అసలు మన వాళ్ళకి స్మాల్ క్యాప్ అంటేనే పండగ. అవును. ఎందుకంటే చాలామంది నన్ను అడిగేది, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంది. ఎందుకంటే అందరికీ నేను ఫోన్లో చెప్పాలన్నా కూడా చాలా కష్టంగా అవుతుంది. అవును. మీరు ఇక్కడ ఎంతోమంది నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. చాలామంది, కొంతమంది పాపం నేను బిజీగా ఉంటాను, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది నేను ఎత్తలేను, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అవుతారు. బట్ ఈ ప్లాట్ఫామ్ వచ్చి వాళ్ళకి నాకు తెలిసి దే ఆర్ బ్లెస్డ్ అనుకుంటా. ఆఫ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అవునవును పర్ఫెక్ట్గా ఎక్కడ ఏంటనేది. కాబట్టి నిఫ్టీ ఈ స్మాల్ క్యాప్ కూడా జర్నీ వచ్చి చూడండి. స్మాల్ క్యాప్ అనగానే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఏదైనా ఒక మంచి రిటర్న్స్ అంటే ఎలా చెప్పాలంటే, సార్ 200%, 300% రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని. 50 కంపెనీలు మనం అనలైజ్ చేసి చెప్పలేం కదా. అవును. టైము ఉండదు మనకి. ఇప్పుడు ఉండే టైట్ షెడ్యూల్లో మనం ఒక చేసి చెప్పగలం, బట్ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకొద్దిగా అడ్వాన్స్గా వెళ్తాం. సరే ఏంటి ఇన్డెప్త్గా నేను జనరల్గా ఏమంటానంటే ఈక్విటీ ల్యాబ్ అని చెప్తాను, అంతే కదా. అవును. ఎందుకంటే నేను ఈక్విటీ ల్యాబే నాది. ల్యాబ్లో వెళ్తాను, రీసెర్చ్ చేస్తాను. ఇట్స్ అంతే, ఇట్స్ ఈక్విటీ ల్యాబ్. కాబట్టి మనం వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీని జర్నీ కూడా 3000లో స్టార్ట్ అయింది విరాట్. ఓకే. 3000లో 2020లో స్టార్ట్ అయిన జర్నీ 9500 వెళ్ళింది. చూడండి, మీరు ఆలోచించండి, 3000 ఎక్కడ, 9000 ఎక్కడ. అవును. 3 times, 2 times. ఇండెక్సే 2 times పెరిగితే అప్పుడు స్టాక్స్ ఎన్ని టైమ్స్ పెరిగి ఉంటుంది? ఇండెక్స్ కంటే స్టాక్స్ ఇంకా 1 time ఎక్స్ట్రా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ వచ్చి 7400 రేంజ్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఈ 50 షేర్లు ఎక్కడెక్కడ కొనాలి అని చెప్పేస్తాను. 5876 వస్తే అక్కడ ఒక 35%. మన ఫార్ములా అందరికీ తెలుసు, 10 parts 3 parts. అది 5876, అక్కడ ఒక 35%, 4404లో ఒక 35%, 2059లో ఒక 30%. ఈ ప్రైజెస్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఎవరిని ఇక మీరు ఎదురు చూడాల్సిన పని లేదు.
ఇక అసలు మీరు ఇంకా ఐ డ్రీమ్ చూడండి చాలు, మీకు తెలిసిపోతుంది. మీ ఈ స్మాల్ క్యాప్ 50లో ఏముంది, ఎక్కడ కొనాలి అనేది మీరు చూస్తే డెఫినెట్గా ఈ ప్రైజెస్ వస్తే అక్యుములేట్ చేసుకొని ఆ 50 స్టాక్స్లో ఏ స్టాక్ అయినా కూడా కొనుక్కోండి. నన్ను అడిగితే ఏమంటుంటే డైవర్సిఫై చేయండి. 50లో 10 అయినా సెలెక్ట్ చేసుకొని ఆ 10లో పెట్టుకోండి. ఎందుకంటే 50 పెట్టాలంటే డబ్బు కావాలి కదా, కరెక్టా? లేదంటే 50లో 10 షేర్లు కొనుక్కోండి. వండర్ఫుల్ సార్. అండ్ మోస్ట్లీ సార్ మన ఆడియన్స్ పెట్టే కామెంట్స్లో ఎక్కువ నేను అబ్జర్వ్ చేసే కామెంట్ ఏంటి అంటే, మార్కెట్ని ఎలా మీరు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నది ఎలా చెప్పబోతున్నారు, ఎలా చెప్తున్నారు, మీరు మీ అకాడమీలో ఎలాంటి స్ట్రాటజీస్ ఎలా నేర్పిస్తుంటారు, అండ్ ఏ ప్లేసుల్లో ఎలా ఉంటుంది, ఏ కామెంట్స్ వస్తున్నాయి? రెండు పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చి నేను ఎలా అనలైజ్ చేస్తున్నానని అడిగారు. చూడండి, నేను 99 నుంచి ఈ మార్కెట్లో ఉన్నాను. ఆ రోజుల్లో మాకు నేర్పించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. మీరు ఆలోచించండి. యూట్యూబ్ ఉందా? కానీ మాకు అప్పుడు యాహూ ఉండేది. ఓకే, చాటింగ్ చేసుకోవడానికి. గూగుల్ లాగా యాహూ సెర్చ్ ఇంజిన్ అప్పుడు మెయిన్ యాహూయే. 95 నుంచి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టోటల్గా నా ప్రొఫెషనే చేంజ్ అయిపోయింది. అవును. అప్పుడు యాహూ అంటే నా స్నేహితులు మొత్తం యూఎస్లోనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు అందరు నాతో టచ్లోనే ఉన్నారు. అప్పుడు చూడండి, మాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడో అంటే ఎన్ని కష్టాలు మేము పడి ఉంటాం మీరు ఆలోచించండి. ఆ వెనకాల ఎన్ని కష్టం ఉంటుంది, అవన్నీ మనం మాటల్లో చెప్పలేం. ఎక్కడో బాంబేలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు ఒక అనలిస్టు. వాళ్ళు కూడా ఎప్పుడో సాయంత్రం 10 గంటలకి కాల్ చేస్తేనే 10కే కాల్ చేయాలి. వాళ్ళు మాట్లాడే భాష నాకు అర్థం కాదు. వాళ్ళు మొత్తం హిందీ, మరాఠీ, గుజరాతీ, అది ఇంగ్లీష్ రాదు మళ్ళీ వాళ్ళకి. ఇక చూడండి, ఇలాంటి కష్టాలు ఎన్నో పడి స్టాక్ మార్కెట్లో కింద మీద పడి మేమే ప్రతిదీ అంటే రోడ్డు మేమే వేసాము, అందులో ట్రావెల్ మేమే చేసాము అన్నట్టు అయిపోయింది. బట్ ఈరోజు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చింది. బట్ అక్కడ మేము పడిన ఆ ఫౌండేషనే మేము అనలైసిస్ చేయగలుగుతాం. నాకు తెలిసి ఒక 25 years ముందు ఉండే వాళ్ళందరూ బ్రహ్మాండంగా అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అనలైజ్ చేస్తున్నారు కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా లేదు. దే ఆర్ డూయింగ్ బెస్ట్, బెస్ట్ దే ఆర్ డూయింగ్. మనం ఎవరిని నేను విమర్శించట్లేదు, ఆల్ ఆర్ గుడ్, బట్ దే నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్. అండ్ డెఫినెట్లీ మోర్ రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇందులో లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే కంటిన్యూస్గా ట్రేడింగ్ చేసే కెపాసిటీ ఉండాలి, సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఉండాలి. అది ఇంకోటి అకాడమీ గురించి అడిగారు. అకాడమీ వచ్చి ఆల్రెడీ వీఆర్ ప్రూవన్ అండి. మన అకాడమీ వచ్చి ఇట్స్ సక్సెస్ఫుల్. వీఆర్ రన్నింగ్ 29th వర్క్షాప్. కాబట్టి ఇన్ని వర్క్షాప్ నేను చేయగలుగుతున్నా అంటే నా స్టూడెంట్స్ సక్సెస్ చేశాను కాబట్టి నేను చేయగలుగుతాను. వెరీ ట్రూ. అండ్ సక్సెస్ఫుల్గా 29th వర్క్షాప్ అనేది రాబోతుంది మేలో హైదరాబాద్లో. సో తప్పకుండా ఎక్కువ మంది రావాలనుకుంటారు. పీపులే చెప్పండి, ఎక్కువ మంది రావాలనుకుంటారు, బట్ మీరు లిమిటెడ్ సీట్స్ అని మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ మెయిన్ ఎందుకంటే మేము ప్రతి స్టూడెంట్ని మేము వచ్చి పర్సనల్గా మేము కేర్ తీసుకుంటాం. అందుకనే నేను లిమిటెడ్. ఎందుకంటే చూడండి, అంతమందిని మనం తీసుకొని వాళ్ళని సాటిస్ఫై చేయకపోతే నాకు ఒక ఆత్మతృప్తి అనేది ఉండదు. మనం తీసుకుండే దీనికి మనం కూడా వీ హ్యావ్ టు గివ్ ఇట్. అవును, అది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. ఈ 29th వర్క్షాప్ సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సార్తో కూడా మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.